వసంత కుసుమాకరం అనేక వేల సంవత్సరాల నుంచి వస్తుందండి. అది పూర్వం రోజుల్లో ఎవరికో కానీ మధుమేహం ఉండేది కాదు. ఆ మధుమేహం ఉన్న వాళ్ళకి వసంత కుసుమాకరం ఇచ్చేవారండి. ఇస్తే అది దాని మూలంగా కూడా ఆ రోజుల్లో వాళ్ళకి సరిపట్టుగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేవారు. వసంత కుసుమాకరం ఉదయం ఒక మాత్ర సాయంత్రం ఒక మాత్ర వేసుకునేవారు. దాంతో ఆ మధుమేహ లక్షణాలు ఉన్నా కూడా అవి చాలా వరకు తగ్గిపోయేవి అన్నమాట అండి. పూర్వం రోజులు ఎక్కడికి వెళ్ళాలన్నా నడిచి వెళ్ళేవారు, కొంత దూరం వెళ్ళిన తర్వాత బస్సు మీద వెళ్ళేవారు, కొంత దూరం వెళ్ళిన తర్వాత ఈ పడవ మీద వెళ్ళేవారు. ఎక్కువ భాగం నడిచేవారు కాబట్టి అన్నీ తినేవారు కాబట్టి అంచేత ఏంటంటే శరీరంలో ఎలాంటి తేడాలు వచ్చేవి కాదండి. కానీ ఇప్పుడు ఏంటంటే జీవన శైలిలో చాలా తేడాలు వచ్చి చిన్న చిన్న పిల్లలకే మధుమేహం వచ్చేస్తుంది. అంటే దానికి సరైన వ్యాయామం అవి లేకుండా ఉన్నట్టు మాకు అనిపిస్తుందండి. అంచేత ఇప్పుడు ప్రతి వాళ్ళకి కూడా 40 ఏళ్ళు వచ్చేసరికి మధుమేహం వచ్చేసిందని చెప్పి అంటున్నారు. అంచేత ఉదయం ఒక మాత్ర సాయంత్రం ఒక మాత్ర వసంత కుసుమాకరం వేసుకున్నారంటే చాలా బాగుంటుంది. కానీ దీనికి తగ్గట్టుగా టైంకి ఆహారం తీసుకోవాలి. ఉదయం ఏమో కాసేపు ఒక 40-45 నిమిషాలు తప్పకుండా నడిచి తీరాలి. చిన్న చిన్న పనులు ఏమైనా ఉన్నాయంటే కూడా మనంతట మనం మోటార్ సైకిల్ మీద వాటి మీద కూడా ఆధారపడకుండా కనీసం సైకిల్ అయినా తీసుకుని ఆ దగ్గరికి వెళ్ళి ఆ పని చేసుకున్నాం అనుకోండి, అది కూడా మనం ఏంటంటే పెడలింగ్ అది చేస్తాం కాబట్టి అది కూడా ఎక్సర్సైజ్గా ఉంటుంది. మధుమేహం ఉన్నవారు ఏంటంటే సమయానికి ఆహారం తీసుకోవాలండి. నూనె పదార్థాలు తగ్గించాలండి. పప్పు దినుసులు అవి తీసుకోవాలండి. మధుర పదార్థాలు చాలా మితంగా తీసుకోవాలండి. బెల్లం వేసిన మధుర పదార్థాలు తినచ్చండి. పంచదారతో చేసిన మధుర పదార్థాలు పూర్తిగా నిషేధిస్తే చాలా మంచిదండి. అంటే మెట్ఫార్మిన్కి వాటికి కూడా ఈ సైడ్ ఎఫెక్ట్స్ అవి చాలా ఉంటాయండి. ఈవేళ ఒక రకం మందు రాస్తారు, మళ్ళీ కొంత వెళ్ళిన తర్వాత దానికి ఈ సైడ్ ఎఫెక్ట్ ఉంది అంచేత అది వాడకూడదు, ఇంకో మందు ఇంకో జనరేషన్ మాలిక్యూల్ వచ్చింది దాన్ని వాడండి అంటున్నారు. ఏది ఏమైనా ఎన్ని మందులు తీసుకున్నా ఏదైనా ఉదయం నడక సాయంత్రం నడక ఖచ్చితంగా ఉండాలండి. ఖచ్చితంగా ఉంది అంటే అది కొంతవరకు మనకి ఉపయోగపడుతుందండి. అంచేత ఇవి కొన్ని వేల సంవత్సరాల నుంచి వసంత కుసుమాకరం వస్తుంది. వసంత కుసుమాకరం అనేది కజ్జిలి ఔషధం అండి. అంచేత పూర్వం నుంచి వస్తుంది. పూర్వీకులు వాడిన వాళ్ళందరూ కూడా చాలా ఆరోగ్యంగా ఉండేవారు. వాళ్ళకి ఎటువంటి అనారోగ్యాలు ఉండేవి కాదు. అందులో చాలా మందికి ఉండేది. కానీ ఇప్పుడంటే జీవనశైలి మారడంతో పాటు ప్రతి వాళ్ళకి కూడా చిన్నతనంలోనే వచ్చేస్తుంది. అంచేత ఇచ్చిన వాళ్ళు కూడా చెప్తున్నాం అనమాట అండి, బాబు కేవలం ఇది వాడినంత మాత్రాన్ని మీకు తగ్గిపోతుంది అని అనుకోకండి, మీ శరీరానికి రెసిస్టెన్స్ వస్తుంది. కానీ ఏమిటంటే మీ పనులు మీరు చేసుకోవాలి. వీలైనంత వరకు సైకిల్ తొక్కండి, నడవండి. లైఫ్ స్టైల్ కండిషన్స్ అంటారు, ఇది డిజీజ్ కాదు. ఎందుకంటే ఆ ఇన్సులిన్ లెవెల్స్ సెక్యూరిటీ అవ్వడం తగ్గిపోతుంది. అంచేత మనం నడిచామనుకోండి, నడిచేసరికి ఆ ఇన్సులిన్ లెవెల్స్ అవి కూడా సరైన లెవెల్లో వస్తాయి. వచ్చి మన శరీరానికి కావలసిన పోషక పదార్థాలు అవన్నీ కూడా ఈ వసంత కుసుమాకరం ఇవ్వడం జరుగుతుందండి. వసంత కుసుమాకరం మాత్రలో వసంత కుసుమాకరం ఔషధం ఉంటుందండి. దాంట్లో పచ్చకర్పూరం వేస్తాం, గోమూత్ర శిలాజిత్ వేస్తామండి. వేసి దాటిని బాగా నూరి మాత్రలు చేస్తామండి. మాత్రలు చేస్తే దాన్ని ఉదయం ఒక మాత్ర సాయంత్రం ఒక మాత్ర వేసుకున్నారనుకోండి, అంటే చాలా పుటాలు అవి పెట్టిన తర్వాత కజ్జిలి కజ్జిలి కింద తయారు చేసి ఆ కజ్జిలి ఇవన్నీ కూడా కలిపి తయారు చేస్తాం అనమాట. మా వసంత కుసుమాకరంలో స్వర్ణభస్మం కూడా పడుతుందండి. వసంత కుసుమాకరం నెంబర్ 4 అనేది మాత్రం స్పెషల్లీ ఇట్ ఈస్ ఫార్ములేటెడ్ ఫర్ డయాబెటిక్ పేషెంట్స్ అనమాట అండి. నెంబర్ 4 నెంబర్ 5 వసంత కుసుమాకరం ఉందంటే కొంతమందికి గైనిక్ ప్రాబ్లమ్స్ మీద పనిచేస్తుందండి. నెంబర్ 4 నెంబర్ 5 నెంబర్ 6 అది ఎవరైనా ఏదైనా వాడచ్చు డయాబెటీస్ వాళ్ళు. అందులో ఎందుకంటే దాంట్లో అనుపానాలే మారే కానీ బేసిక్ డ్రగ్ మాత్రం దాంట్లో వసంత కుసుమాకరం ఉందండి. అంచేత ఏంటంటే షుగర్ ఉన్నవాళ్ళు నెంబర్ 4 నెంబర్ 5 నెంబర్ 6లో ఏదైనా వాడచ్చండి. కానీ ఎటు వచ్చేటంటే నెంబర్ 4 అనేది మధుమేహం ఉన్న వాళ్ళకి
స్పెషల్గా తయారు చేయబడింది అనమాట అది. వైద్యుల పర్యవేక్షణలో అయితేనే మంచిదండి. ఎందుకంటే కొంతమంది మీరు సొంతంగా వాడండి అంటే దీని మూలంగా ప్రమాదాలు ఏమి ఉండవు అనుకోండి, దాన్ని అజాగ్రత్తగా పెడితే పిల్లలు తీసుకుని మింగేశారనుకోండి ఏ గొంతుకైనా అడ్డం పడడానికి ఆస్కారం ఉందండి. ఎందుకంటే వయసును బట్టి పిల్లలకి టాబ్లెట్ల రూపం ఇవ్వాలా లేకపోతే దీని ఔషధం పౌడర్గా చేసి ఇవ్వాలా అనేది వైద్యుడు నిర్ణయిస్తాడు.